హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అన్నమాట. యాక్చువల్లీ మా హస్బెండ్ కోసం ముక్కు పుడక కుట్టించుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ యానివర్సరీ సర్ప్రైజ్ లాగా అనమాట, స్పెషల్ లాగా అనమాట. యాక్చువల్లీ తెలుసు, అడిగాను ఇలా కుట్టించుకుందాం అనుకుంటున్నాం, మీకు ఇష్టం కదా అని చెప్పి. సో ఓకే, నీకు ఓకే అయితే నాకు కూడా ఓకే, నాకు కూడా ఇష్టమే అని చెప్పారు. ఆయన కోసం నేను కుట్టించుకుంటున్నాను, లేకపోతే నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కొన్ని ఇయర్స్ ముందు నేను ఆల్రెడీ ముక్కు పుడక కుట్టించుకున్నా, మా డాడీకి ఇష్టం అని చెప్పి పెళ్ళికి ముందు. బట్ అది కొంచెం వర్కౌట్ అవ్వలేదన్నమాట. వాళ్ళు గన్ షాట్ పెట్టేటప్పుడు కొంచెం తప్పుగా పెట్టేశారు. సో నాకు స్క్రూ లోపల ఫిట్ అయ్యేది కాదనమాట. సో చాలా చాలా ట్రై చేసి చాలా కొని ఇంకా వదిలేశాను. అంత ఇంట్రెస్ట్ ఇంకా పోయిందనమాట, బాగోలేకపోయేసరికి, కుట్టకపోయేసరికి. సో ఇంకా ఓకే అనుకున్నా. దాని తర్వాత వీళ్ళ సైడ్ కోడళ్ళు అందరికీ ఉంటాయని చెప్పి మావయ్య వాళ్ళకి కూడా ఇష్టం అనమాట. సో సరే ఓకే, మనం కూడా కుట్టించేసుకుందాం, అందరికి ఇష్టం కదా అని చెప్పి అడిగాను. ఓకే అన్నారు. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం. చూడాలి ఎక్కడికి వెళ్తామో, ఎలా చేయించుకుంటామో అని ప్లాన్ అయితే లేదు, జస్ట్ గో విత్ ఫ్లో అనుకుంటున్నాం. చూడాలి. సో వితౌట్ నోస్ పిన్ ఇప్పుడు. సో చూద్దాం ఎలాంటిది సెట్ అవుతుందో. లెట్స్ గో. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేమేం ప్లాన్ చేసుకోలేదన్నమాట, ఎక్కడ చేయించుకోవాలి ఏంటి, పార్లర్లో చేయించుకోవాలా లేకపోతే గోల్డ్ షాప్లో చేయించుకోవాలా గన్ షాట్ అని చెప్పి. ఇంకా సరే ఒకసారి ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళి ట్రై చేద్దాం, అక్కడ ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతున్నారో తెలుసుకుందాం, చూద్దాం అని చెప్పి. సో ఫస్ట్ అయితే మేము జిఆర్టీకి వెళ్ళామన్నమాట, మార్తాలిలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అడిగితే ఫస్ట్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసేసుకోండి నోస్ పిన్, మేము మాన్యువల్గా పెట్టేస్తాము హోల్ అని చెప్పారు. సో ఇంకా వెంటనే వెళ్ళి నోస్ పిన్ చూసాము, గోల్డ్ది చూసాము, డైమండ్ది కూడా చూసాము. నాకైతే మా ఇద్దరికి కొంచెం గోల్డ్ది బాగుంది అనిపించింది, డైమండ్ అసలు అంత లుక్ అనిపించలేదు. గోల్డ్ అయితే కొంచెం స్టోన్ బాగా కనిపించి కొంచెం లుక్ ఉందన్నమాట. సో అందుకనే ఇంకా గోల్డే సెలెక్ట్ చేసుకున్నాము. ఈయనైతే ఇంకా బిల్లింగ్ వేపిస్తున్నారు. ఆఫ్ కోర్స్ గోల్డ్ షాప్స్ లో ఈ మధ్య ఎక్కడ ఖాళీ ఉండట్లేదు. గోల్డ్ రేట్స్ పెరిగిన తగ్గిన గోల్డ్ షాప్స్ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇండియా బిల్లింగ్ అయితే అయిపోయింది. సో ఇది మేము సెలెక్ట్ చేసుకున్న నోస్ పిన్ అనమాట. బాగుంది, చిన్నగా క్యూట్ గా, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కరెక్ట్ సైజ్ లో ఉంది. సో ఇప్పుడు వెయిటింగ్ అనమాట గోల్డ్ స్మిత్ దగ్గర. సో మాన్యువల్ గా హోల్ పెడతా అన్నారు. నాకు మాన్యువల్ అనేసరికి నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. సో ఫస్ట్ నోస్ పైన స్ప్రే చేసి ఒక 10 minutes అలా ఉంచేసారనమాట, అంటే కొంచెం తిమ్మిరి వస్తుంది అని చెప్పేసి. సో అలా ఉంచేసారు. అండ్ నెక్స్ట్ ఇంకా హోల్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. సో నోస్ పిన్ కి లైక్ ఫస్ట్ అయితే మార్క్ చేసుకుంటున్నారు ఎక్కడ కావాలి అని చెప్పేసి. దాని తర్వాత అప్పుడు నోస్ పిన్ కి ఒక చిన్న సూదిలా పెట్టేసి అందులో దూర్చేసారనమాట, చాలా బలవంతంగా. నాకైతే చాలా భయం వేసింది, చాలా గట్టిగా ఏడ్చాను నేనైతే. అయిపోయింది అంతే, ఏం లేదు, జస్ట్ అది సూది కూర్చున్నట్టు కూడా ఉండదు. అయిపోయింది అయిపోయిందనా. అయిపోయింది ఏం లేదు. చెయ్యి పెట్టకూడదు. అయిపోయింది బుజ్జి, పెట్టారు సూట్ తీసేస్తున్నారు అంతే. అయిపోయిందమ్మా. అమ్మాయి ఏం లేదు, అయిపోయింది. ఐస్ క్రీమ్ కావాలా? ఇచ్చుడు ఇదే కావాలి. అయిపోయింది, ఇంకేంటి కింద స్క్రూ పెట్టుకుంటున్నారు అంతే. ఏం లేదు, అంతే అయిపోయాయి. ఎదురు చూడు
గన్ షాట్ అయితే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అయిపోతది. బట్ ఇదైతే మాన్యుయల్‌గా కదా! చాలా చాలా పెయినొచ్చింది. నేను చాలా ఏడ్చేసాను. బట్ బావుంది పెట్టాకైతే నాకు చాలా నచ్చింది. అండ్ మేము చేసిన మంచి పని గూడా ఇదే అన్నమాట. గన్ షాట్‌కి వెళ్ళలేదు. గన్ షాట్ అయితే కొంచెం సెప్టిక్ అవుతది అది ఇది అని చెప్తారు గదా! బట్ ఇదైతే కొంచెం బెస్ట్ వే అన్నమాట. పెట్టుకోవడమే డైరెక్ట్ గోల్డే పెట్టేసుకుంటే మనకి తర్వాత అంత ఇబ్బంది ఉండదు. గన్ షాట్ పెట్టుకొని, కొంచెం ఆర్టిఫిషియల్‌ది పెట్టుకొని, అది తగ్గాక మళ్ళా గోల్డ్‌ది పెట్టుకొని, ఇవన్నీ తలనొప్పులు లేకుండా డైరెక్ట్ గోల్డే పెట్టేసుకున్నామనమాట. అండ్ ఒక 3 డేస్‌కి అలా కొంచెం పెయిన్ గూడా చాలా వరకు తగ్గిపోయింది. అంత ఇబ్బంది ఏమి అనిపియలేదు. నా నోస్ పిన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.